ఈ నెల 17వ తారీఖున చిలకలూరుపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ బహిరంగ సభ జరుపుతాము, ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని చెప్తూ ఉంటే 16వ తారీఖున అంటే అంతకంటే ఒకరోజు ముందే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. అంటే ఒక విధంగా వాళ్ళ ప్రచారానికంటే ముందే వైసీపీ పూర్తి అభ్యర్థుల జాబితాతో ముందుకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. రెండవది, ఇక్కడ ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల మార్పులు, నియోజకవర్గాల మార్పులు, కొంతమంది డ్రాపులు, ఇట్లాంటివన్నీ పెద్ద తతంగం జరిపింది. లిస్ట్ 7వ జాబితా, 8వ జాబితా అని. నిజంగా అయితే వైసీపీ వ్యూహాత్మకంగా దీనికి చాలా విస్తారమైన ప్రచారం పొందింది. వాళ్ళు ఒక అభ్యర్థిని మార్చి జాబితా విడుదల చేసినా కానీ దాని మీద మొత్తం మీడియా అంతా అటే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక 150కి పైన సభ్యులు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైసీపీ ఇప్పటికీ ఒక 77 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలని చెప్పింది. ఇన్ఛార్జీలు అనేవాళ్ళు అభ్యర్థులు కాదు కదా అంటే దాదాపుగా వాళ్ళే ఉంటారు, ఏదైనా ఒకటి అలా మార్పులు తప్ప అని జగన్ సూటిగానే చెప్పేస్తున్నారు. కాబట్టి 150లో 77 అంటే దాదాపు సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించడం ఇప్పటికీ అయిపోయింది. బహుశా మిగిలిన చాలా చోట్ల ఉన్నవాళ్ళు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా అధికార పార్టీ పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటనలో మిగతా పార్టీల కంటే కూడా ముందుండాలని చెప్పి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అది కూడా వీళ్ళు భారీగా 3 పార్టీలు కలిపి పెట్టిన సభ కంటే ఒకరోజు ముందు ముఖ్యమంత్రి జగన్, అది కూడా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి స్మారక చిహ్నం దగ్గర ఇవన్నీ కూడా చేయడం అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా నడుస్తున్నటువంటి విషయమే. ఒకటేమో ముందుగా మేమే అందరినీ ఖరారు చేసాం, మీ అభ్యర్థులు ఎవరైనా సరే మాకు పోటీగా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సిందే అని చెప్పటం. రెండవది, ఈ మధ్య 1-2 సార్లు వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు పోవటం, రాజశేఖర రెడ్డి వారసులు వారసత్వం ఇటువంటివన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో అక్కడ వీటిని విడుదల చేయడం ద్వారా మరొకసారి అటు కడప జిల్లాగా చూసినా, ఇడుపులపాయగా చూసినా రాజశేఖర రెడ్డికి సంబంధించిన వారసుని నేను అని చెప్పేటటువంటి ఒక విషయం కూడా దీంట్లో, ఒక కోణం కూడా దీంట్లో ఉందనేది మనకు అర్థమవుతుంది. తర్వాత రోజు జరిగే టీడీపీ జనసేన సభకు ప్రధాని మోదీ వస్తారంటున్నారు. నిజంగా ఆఖరి నిమిషంలో వస్తారా, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయో మనకు తెలియదు. కానీ ఏమొచ్చినా కానీ వాళ్ళ సభ కంటే ముందే మేము అందరు అభ్యర్థులను ప్రకటించి సిద్ధం అన్నట్టుగా పోటీకి సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయం కలిగించాలి, ప్రజల్లోకి ఆ మెసేజ్ తీసుకెళ్లాలన్నది జగన్ వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇడుపులపాయలో ఇవి చేసిన తర్వాత అక్కడి నుంచి ఇచ్ఛాపురంకి వెళ్తారంటున్నారు. గతంలో కూడా ఆయన పాదయాత్ర ఇచ్ఛాపురం నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఇచ్ఛాపురంలో మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకు ఏదో వచ్చి అక్కడ ఎన్నికల ప్రచారం చేయొచ్చు అని అంటున్నారు. ఏదేమైనా నేరుగా అభ్యర్థుల ప్రకటన, నేరుగా ఎన్నికల ప్రచారం అన్నది మేము ముందు ప్రారంభించాము అని వైసీపీ చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అభ్యర్థుల విషయానికి వస్తే ఈ అభ్యర్థులను ఎడాపెడా మార్చటము, అనేక మందిని తొలగించటము, ఇవన్నీ ఒక దుమారానికి దారితీస్తాయి. వైసీపీ ఏమైపోతుందో ఇట్లాంటి ఊహాగానాలు చాలా జరిగాయి. కానీ ఒక పార్టీకి 150 మంది అభ్యర్థులు అంటే, సరే ఎమ్మెల్యేలు అంటే చాలా పెద్ద సంఖ్య. అది కూడా అనుకోకుండా గెలిచిన వాళ్ళు చాలామంది. సో వాళ్ళందరినీ అలాగే కొనసాగించాలని చెప్పి జగన్ భావించినట్టు కనపడదు. ఆయన స్టైల్ కూడా అది కాదు. తను ప్రధానంగా కేంద్ర బిందువుగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ తనకు అనుబంధంగా ఉండాలి, తను చెప్పిన దానికి లోబడి ఉండాలి అని తప్ప ఎవరు ఏది చెప్పినా దానికి కంగారు పడిపోవటం, అటు ఇటు తిరగటం అన్నటువంటి పద్ధతి జగన్కు లేదు. అందుకని ఆయన అదే ఆయన పద్ధతి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మా పార్టీ నిలబడాలంటే ఇలాంటి ఒక చాలా ఖచ్చితమైన, కఠినమైన అదుపు ఉంటే తప్ప కుదరదు అని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు. ఈ విధంగా అక్కడ చెప్పిన తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా అయిపోయిన తర్వాత అభ్యర్థుల ప్రకటనలో సోషల్ ఇంజనీరింగు, రీజనల్ ఇంజనీరింగు, సీనియర్లు, జూనియర్లు, ఇప్పుడు కొంతమంది వాళ్ళే వెళ్ళిపోయారు. ఉదాహరణకు 2 ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, వంశీకృష్ణల సభ్యత్వాన్ని శాసన మండలి నిన్న రద్దు చేసింది. అంతకుముందు కూడా వైసీపీ నుంచి 3, టీడీపీ నుంచి 3 సభ్యుల యొక్క సభ్యత్వాన్ని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ శాసనసభ స్పీకర్ ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తమ వైపు వచ్చిన వాళ్ళనైనా సరే అనర్హులుగా ప్రకటించి మళ్ళీ తీసుకోవటం మా పద్ధతి అనేది జగన్ ఎప్పుడు చెప్తుంటారు. దాన్ని ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు
ఇప్పటికీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో తనతోనే నికరంగా నిలబడిన వాళ్ళు, అలాగే విజయావకాశాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కొనసాగిస్తూ ఇన్ఛార్జీలే కానీ వీళ్ళ అభ్యర్థులు కాదు కదా అని ఒక విమర్శ ఉంది. ఇన్ఛార్జీలలో చాలా వరకు వాళ్ళే కొనసాగుతారు, ఎక్కడన్నా ఒకటి అరా మార్పులు తప్ప అని కూడా ఆయన చెప్పున్నారు. కాబట్టి ఎన్నికల జాబితా, సీట్ల జాబితా, అభ్యర్థుల జాబితా వరకు వైసీపీకి ఏమీ సమస్య ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే పార్టీలతో పొత్తు అట్లాంటివి కూడా ఏం లేవు కాబట్టి వైసీపీ నిరాఘాటంగా తను అనుకున్న ప్రకారం వెళ్ళొచ్చు. అయితే విధానపరమైన విమర్శలు, ప్రభుత్వం తప్పొప్పులు ఇట్లాంటివి తప్పకుండా ఈ క్రమంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురానికి పోవటం అంటే ఈ లోపల ఎన్నికల ప్రణాళిక కూడా ప్రకటిస్తారు అని ఇదివరకే 1-2 సార్లు అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు ప్రణాళిక ప్రకటిస్తే అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం అమలు జరపడంతో పాటు అదనంగా కొన్ని జోడించాలని ఆలోచిస్తున్నారు. దాని మీద చాలా కసరత్తు చేశారు. అందులో చాలా ముఖ్యమైనది రుణమాఫీ ఒకటి చేయాలి, ఇవ్వాలి. ఆ రుణమాఫీ రైతులకు ఇవ్వాలా, మహిళలకు ఇవ్వాలా, దీని మీద చాలా తర్జన పడిన తర్వాత అంతిమంగా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయటం అంటే దాని అర్థం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వైసీపీ పట్ల అభిమానం పెంచుకొని ఓటేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఆలోచన. ఇంక ఇతరత్రా చూస్తే వైసీపీ తర్వాత జగన్ ఆ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ యొక్క మద్దతు ఉంది, అలాగే ఆయనకు ఈయన పూర్తిగా విధేయుడిగా ఉన్నాడు అన్నది రాజకీయ వర్గాలందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ అంశమే చాలా అసౌకర్యంగా మారుతుంది వాళ్ళకు. మీరే జగన్కు అండగా ఉన్నారు, మీరే చంద్రబాబు నాయుడు అరెస్టును కూడా అంగీకరించారు, అటువంటిది ఇప్పుడు మళ్ళీ మీరే వచ్చి టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు లాంటి ప్రశ్నలు బీజేపీకి, నరేంద్ర మోదీకి ముఖ్యంగా ఎదురవుతాయి. అందుకనే మనం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి చేసిన ఉమ్మడి ప్రకటనలు గతంలో ఢిల్లీలో కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న అమరావతిలో కానీ ఈ ప్రకటనలు మనం చూస్తే అవి కొంత అస్పష్టంగా ఉంటాయి. ఢిల్లీలో నడ్డా చాలా కాలం తర్వాత ప్రకటన చేశారు, ఇదిగో ఇంత విరామం తర్వాత తెలుగుదేశం మళ్ళీ మా ఫోల్డ్కి వస్తానని చెప్పి, మా కూటమిలోకి వస్తానని చెప్తే మేము అంగీకరించాము, వాళ్ళని మేము తీసుకుంటాము అని చెప్పారు. కానీ ఆ ప్రకటనలో నడ్డా అంటే ఆ పార్టీ అధ్యక్షుడు కదా, మోదీకి కూడా సన్నిహితుడే, అమిత్ షా, మోదీ, నడ్డా కలిస్తే ఒక నాయకత్రయం అనుకుంటే నడ్డా చేసిన ఆ ప్రకటనలో ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంటుంది ఈ కూటమి తరఫున అని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం మా లక్ష్యం అన్న మాట కానీ ఆ సంయుక్త ప్రకటనలో లేదు. దానికి బదులు మోదీ యొక్క డైనమిక్ ఏమనాలి విజనరీ పరిపాలన ఇవన్నీ ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకు మాకు సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఇదివరకు చంద్రబాబు తనే పోయాడు కానీ మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. అందుకని ఆయనే పోయాడు, ఆయనే వచ్చాడు, మాకైతే ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీ నాయకత్వంలో మేమందరం కలిసి రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధికి, ఒక అభివృద్ధి కోసం మిగతా దేశం అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తామన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. అంటే అస్పష్టంగా మాట్లాడడం తప్ప ఇందులో ఎక్కడా కూడా జగన్ను వ్యతిరేకించడం, జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడం అన్న అంశాలు లేకపోవడం కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది నిజంగా బీజేపీకి జగన్కు లేదా మోదీకి జగన్కు ఉన్నటువంటి సంబంధాల ఫలితమా? రేపు మోదీ వచ్చినప్పుడు వాళ్ళు ఉపన్యాసాల్లో ఎలాగో దాడి చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. కానీ లిఖితపూర్వకంగా ఒప్పందంలో మటుకు గద్దె దించటం లాంటి మాటలు వాడదలుచుకోలేదు బీజేపీ. ఎందుకంటే రేపు మళ్ళీ జగన్ తమకు మద్దతు ఇస్తారేమో రాజ్యసభలో కానీ ఇంకొక చోట కానీ అనేటటువంటి అభిప్రాయం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వైసీపీకి బీజేపీతో తెలుగుదేశం కలవటం వల్ల మైనార్టీల ఓట్లు వైసీపీ వైపు మారుతాయి, ఇప్పటికే ఉన్నాయి, అవి మరింతగా పెరుగుతాయి అనే అంచనా ఉన్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రకటించింది. ఈ పౌరసత్వ అమలు చట్టం అనేది చాలా స్పష్టంగా ముస్లింలకు కాకుండా ఇతరులకే పౌరసత్వం ఇవ్వాలని చెప్తున్న పరిస్థితుల్లో ఇది ముస్లింలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అనేక ఘటనలు బీజేపీ హయాంలో మతోన్మాద ఘర్షణలు, అది కాకుండా తాజాగా కూడా మళ్ళీ
సీఏ తీసుకొని రావటము, ఈ పౌరసత్వ చట్టం అన్నది ముస్లింలకు పౌరసత్వం నిరాకరించటము, వాళ్ళలో వ్యతిరేకతను, నిరసనను, ఒక విధమైన తమనేదో నిర్లక్ష్యం చేశారనే భావనను పెంచబోతుంది. ఇది కూడా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని. ఇది అయిన తర్వాత డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతుల రుణాల మాఫీనా, డ్వాక్రా రుణాల మాఫీనా అని ఆలోచించినప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆలోచించారు. కాబట్టి ఇవి రెండు అంశాలు కూడా తమ ప్రభుత్వానికి చాలా కలిసి వస్తాయి, అనుకూలంగా మారుతాయి అని జగన్ కానీ ఆయన చుట్టూ ఉన్న వ్యూహాత్మక బృందం కానీ భావిస్తుంది అంటున్నారు. తప్పకుండా మీడియాకు సంబంధించి కానీ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇలాంటి అంశాలు అనేకం రావచ్చు, వస్తాయి కూడా. వాటికి కూడా జగన్ ఏదో ఒక జవాబు చెప్పాలి. కానీ ఇదే సమయంలో గీతాంజలి ఘటన లాంటివి జరగడంతో అది కూడా ఒక వివాదాస్పద వాతావరణం, తెలుగుదేశం మీడియా లేకపోతే వాళ్ళ ప్రతినిధులు ఏదో చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఒక తీవ్ర రాజకీయ ఘర్షణ సాగుతున్నటువంటి సమయంలో జగన్ ఇడుపులపాయలో తమ పార్టీ అభ్యర్థుల మొత్తం జాబితా ప్రకటించి వెంటనే రంగంలోకి దిగిపోయి ఇచ్చాపురం నుంచి ప్రచారం ప్రారంభించి, ఇచ్చాపురం నుంచి ప్రారంభించడం కూడా ఒక విధంగా ఉత్తరాంధ్ర రాజధాని, విశాఖ పాలనా రాజధాని ఇలాంటి అంశాలు మళ్ళీ ఒకసారి చెప్పడానికి కూడా బహుశా కారణం కావచ్చు. సో ఒక విధంగా సమగ్రంగా సంపూర్ణమైనటువంటి జాబితాతో, ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ ప్రచార పర్వం ప్రారంభిస్తున్నారనాలి. ఆ మరుసటి రోజు ఈ మూడు పార్టీల సభ కూడా జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు నాటికి, అంటే వచ్చే ఈ ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఒక పోటాపోటీ రాజకీయ రణరంగం అనేది అయితే ప్రారంభమవుతుందనడంలో సందేహం ఏం లేదు. అందులో నా అజెండా అయితే స్పష్టంగా ఉంది. నేను నా సంక్షేమ పథకాలు, నా ఇతర అభివృద్ధి పథకాలు, ఇదే నా ఎజెండా అన్నట్టుగా జగన్ వెళ్తూ ఉంటే, మోదీ విజను, మోదీ నాయకత్వం ఇట్లాంటి వాటితో అవతలి కూటమి వస్తుంటే ఇక్కడ పోటీ చంద్రబాబు నాయుడు ముందుంచిన పరిస్థితి కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరగని వాటికి ఏం చెప్తుంది, ప్రత్యేక హోదా ఇట్లాంటి అంశాలకి ఏం చెప్తుంది, మోదీ ఏం చెప్తారు, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవి ఏం చెప్పినా కానీ 16వ తారీఖు ఇడుపులపాయలో జగన్ మాట్లాడే దానికి కొనసాగింపుగా ఉంటాయి తప్ప, ముందుగా సభ పెట్టేవాళ్ళు ముందుగా జాబితా ప్రకటించటం అన్నది వీళ్ళగా ఒక అనుకూల అంశం అవుతుంది. అందుకని ఈ లోపలే మనం ఏమన్నా జాబితా ప్రకటిద్దామా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అంటున్నారు. చూడాలి మరి అదేమన్నా జరుగుతుందో లేదో. అలాగే వైసీపీ లేదా ముఖ్యమంత్రి ఇడుపులపాయలు ఇవన్నీ చేసేటప్పుడు వాగ్దానాలు, హామీలతో పాటు తనకు సంబంధించి ప్రభుత్వం పని విధానం మీద ఇతరత్ర వచ్చిన విమర్శలను కూడా కొంత సర్దుబాటు చేసుకుంటాను, దిద్దుకుంటాను అని ఏమన్నా ఒక మాట చెప్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది.